తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రవాణా శాఖపై ముఖ్యమంత్రికి వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ రైడ్స్ చేపట్టింది. అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో ఆర్టీఏ బ్రోకర్లు హవా కొనసాగిస్తున్నారని, సామాన్యులు లంచం ఇవ్వనిదే పని కావడం లేదని ఆవేదన చేశారు. రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవలే భారీగా ఆర్టీఏ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 12 సంవత్సరాల తర్వాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్ నిర్వహిస్తుంది. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఏసీబీ అధికారులు ఇప్పటికే 4 అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎవరు